అందరికీ నమస్తే అండి. నేను నిన్న జోగి రమేష్ మీద వీడియో చేయగానే చాలామంది ఏమంటున్నారంటే ఎవరెవరినైనా నమ్ముకోవచ్చు కదా బ్రదర్, అందులో తప్పే ఉంది, ఈ మతాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మతాల ప్రస్తావన తీసుకొచ్చింది నేను కాదండి. మొట్టమొదటి తీసుకొచ్చింది జోగి రమేష్ కుటుంబం. వాళ్ళు పెళ్ళికి ముందు క్రైస్తవులు అని చెప్పకుండా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇంటి నిండా హిందూ దేవుళ్ళ ఫోటోలు పెట్టి మేము కూడా హిందువులమే అని ఆ కుటుంబానికి చెప్పారు. ఎవరికి? జోగి రమేష్ వాళ్ళ కోడల కుటుంబానికి. తర్వాత ఏదో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఆ తర్వాత ఫోటోలన్నీ తీసేశారు, క్రైస్తవులు అని చెప్పేసి అని తెలిసింది. ఆ తర్వాత ఆవిడ పూజ చేసుకుంటుంటే, ఎవరో జోగి రమేష్ కోడలు పూజ చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళి అంటే అగరబత్తులు వెలిగిస్తే ఆ వాసన శవం కాలిన వాసన వస్తుందని, శవం దగ్గర ఉన్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పేసి అని జోగి రమేష్ మాట్లాడడం. అలాగే జోగి రమేష్ భార్య హిందూ దేవుళ్ళను ఉద్దేశించి దూషించడం. మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? ఇద్దరిద్దరు పిల్లలు ఉంటారు, నువ్వు ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా? నువ్వు హిందూ దేవుణ్ణి అంటే మీరు హిందూ మతాన్ని నమ్ముకున్న మూలానే నీ జీవితం ఎలా అయిపోయిందేమో. ఆవిడ మాట్లాడిన మాటలు ఎవరు చెప్తున్నారు? ఇవన్నీ కూడా జోగి రమేష్ కోడలు మేఘన మొన్న ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు. ఒకసారి ఆ వీడియో వినండి. మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక థర్డ్ ఫ్లోర్లో పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి. నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడిని పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లయితారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె ఇంకా నువ్వు హిందువు, మీ దేవుడు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి విన్నారు కదా. నువ్వు హిందూ మతాన్ని నమ్ముకున్న మూలాన్ని నీ జీవితం ఎలా అయిపోయిందేమో, మా మతంలోకి వచ్చేసి అని చెప్పేసి అని ఎవరన్నారు? జోగి రమేష్ భార్య. లేదంటే వాళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి, కుటుంబ కలహాలు ఉన్నాయి, అలా మాట్లాడుతున్నారంటే ఈ విషయాల్లో అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఎవరికి ఉండదు. ఇంకొకటి, మరి ఇన్ని మాట్లాడే మీరు ఇదిగో మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి కనకదుర్గమ్మ సాక్షిగా జోగి రమేష్ సత్య ప్రమాణం. మరి ఇంత మాట్లాడుతున్నారు కదా, తను నమ్మని దేవుడు. ఇప్పుడు జోగి రమేష్ కుటుంబం అంతా కూడా క్రైస్తవులు అని చెప్పేసి అందరికీ ఒక క్లారిటీ ఉంది. హిందూ మతాన్ని నమ్మరు, హిందూ దేవుళ్ళని నమ్మరు, పూజించరు. మరి అలాంటప్పుడు మా గుడికి వెళ్ళి నువ్వు ప్రమాణం చేయడం ఏంటి? ఎవరెవరు వెళ్ళారు ఆ గుడికి? జోగి రమేష్ భార్య, జోగి రమేష్ కూతురు, జోగి రమేష్ కొడుకు, చిన్న కొడుకు కూడా ఉన్నాడు ఇదే ఫోటోలో. మరి మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? ఇద్దరిద్దరు వైఫులు ఉంటారు, నువ్వు ప్రసాదం పెడితే తింటారా? వాళ్ళకు కూడా మనుషుల్లాగే అన్నీ ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడిన జోగి రమేష్ భార్యను తీసుకొని గుడికి వెళ్ళి ఎలా ప్రమాణం చేస్తాడు? మరి ఇది హిందువుల్ని కించపరిచినట్టు కాదా? ఆ వీడియో వినిపించినా ఒకసారి వినండి. అంటే ఊరికే ప్రతిదీ కూడా వేగ్గా మాట్లాడంగా. అందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అని నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా, గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా, వేడుకొండ సాక్షిగా తిరుమల రమ్మని అడిగా, అమ్మ కనకదుర్గమ్మని అడిగా. లేదు కాగిత బోర్డు అంటే మీ ఇంటికి వస్తానని చెప్పారు. లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ రెడీ అని చెప్పేశారు. లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ రెడీ అని చెప్పేశారు. అన్నారు కదా ఇది. మరి నిన్న వీడియోలోనేమో నేను యేసయ్య బిడ్డను, ప్రభువే నా దేవుడు, మా కుటుంబం అంతా క్రైస్తవులు అని చెప్పేసి నా జోగి రమేష్ మరి హిందూ దేవాలయానికి వెళ్ళి ఏ విధంగా ప్రమాణం చేస్తాడు? అదే మేము అడిగేది. తప్పు కదా, అలా చేయకూడదు కదా. అదే కదా మేము క్వశ్చన్ చేసేది. ఇప్పుడు జోగి రమేష్ కుటుంబం రోడ్డున పడిపోవడానికి కారణం ఇదే కదా. ఇలాంటి తప్పుడు ప్రమాణాలు చేస్తే రోడ్డునే పడతారు. మేము ఎక్కడ కూడా ఎవరిని కించపరచట్లేదు, ఎక్కడ అగౌరవపరచట్లేదు, మేము ఏ మతాన్ని కూడా విమర్శించట్లేదు, విమర్శించము కూడా. కానీ జోగి రమేష్ చేసింది తప్ప కదా? అది చెప్పండి. అరే చెప్పుకోండి అయ్యా, ఇప్పుడు ఏ తప్పే ఉంది అందులో?
ఇప్పుడు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే తప్పని చెప్పేసి అని ఎవడంటాడు? ఎవరు అనరు. ఎవరన్నా అంటారా? మరి ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి ఆ జోగి రమేష్ చేసిన దాంట్లో తప్పేంటి? తప్పేమీ కాదు. ప్రార్థన చేయడం తప్పు కాదు, క్రిస్మస్ వేడుకలకు హాజరవడం తప్పు కాదు, తను యేసయ్య బిడ్డను ప్రభువే నా దేవుడు అని చెప్పేసి అని తప్పు కాదు. దాన్ని ఎవడో కూడా తప్పు పట్టడు. కానీ నువ్వు ఒక మతాన్ని నమ్ముకొని నువ్వు నమ్మని మతానికి, అంటే నువ్వు హిందూ మతాన్ని నమ్మవు, మరి గుడికి వెళ్ళి ఏ విధంగా ప్రమాణ స్వీకారం అంటే సత్య ప్రమాణం చేస్తాడో మీరే సమాధానం చెప్పాలి. అలాగే తన కోడల్ని మా మతంలోకి వచ్చే అని చెప్పేసి ఎలా అడుగుతారు? అంటే తన కొడుకుకి ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి మతానికి సంబంధం ఏముంది? అంటే ఏంటి? నువ్వు మా మతంలోకి వస్తే మా అబ్బాయి నీతో కాపురం చేస్తాడని చెప్పేసి అని ఇండైరెక్ట్గా చెప్పిందా? ఇదే కదా అడిగేది మేము ఎక్కడ కూడా ఎవరైనా కించపరచట్లేదు. మేము అడిగేది అదే. నువ్వు ఒక మతాన్ని నమ్ముకొని ఇంకొక మతానికి సంబంధించి నువ్వు గుడికి వెళ్ళి ఏ విధంగా సత్య ప్రమాణం చేసావు? ఇది కించపరిచినట్ట? దానికి సమాధానం చెప్పండి. మేము ఊరికే ఎవరిని ట్రోల్ చేయట్లేదండి. ట్రోల్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆ పిల్ల రోడ్డెక్కి బాధపడుతుంది. సరే ఏదో జరిగింది కాదు, అతని సమస్యని ఎవడు ఏమీ చేయలేడు. కనీసం ఆ పిల్లకి న్యాయం చేయాలి కదా. అది మానేసి మేము ఇలా మాట్లాడతామండి అలా మాట్లాడతామంటే మన ప్రెస్ మీట్ పెట్టి జోగి రమేష్ ఏం మాట్లాడాడో అందరం చూసాం. దీన్ని మాత్రం సమాధానం చెప్పలేదు. కాబట్టి ఏంటంటే ఇకనైనా సరే మనం నమ్ముకున్న మతం తప్పేమీ కాదు, బహిరంగంగా చెప్పుకుంటే అదేమీ పెద్ద నేరం కూడా కాదు. ఇప్పుడు క్రిస్మస్ వేడుకలకి అందరూ వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, రాజకీయ నాయకులు అందరూ వెళ్తారు. వెళ్ళకుండా ఏం ఉండరండి, అందరూ వెళ్తారు. ఖచ్చితంగా వెళ్తారో ఆ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారో వస్తారు. కానీ ప్రమాణాలు చేయరు. చేస్తారు అలాగా చేయకూడదు కదా. కాబట్టి ఏంటంటే ఈ మత రాజకీయాలు మొదలుపెట్టిందే జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకోండి, మేము కాదు. బయట ఉండబడే టాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్తే మంత్రి పదవులు కావాలంటే ఖచ్చితంగా క్రైస్తవ మతంలోకి మారాలని చెప్పేసి బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. కానీ నేను అలాంటి పదాలు వాడినా కానీ చెప్తాను మీకు ఉదాహరణకి. ఇప్పటికీ మేము చెప్పేది ఒకటే, చేసింది ఏదో చేసాడు, కనీసం ఆడపిల్లకి న్యాయం అన్నా చేయండి. పరువు ఎలాగా పోయింది, డబ్బుల పరంగా ఎలాగ నష్టపోయారు. ఆ ఆడపిల్లకి ఏ విధంగా న్యాయం చేయాలో అది ఆలోచించడం మానేసి ఆ జోగి రమేష్ ఇదండి, జోగి రమేష్ అదండి. జోగి రమేష్ ఏది అదో ఏది ఇదో అందరికీ తెలిసిందే.